పార్టీ ఫిరాయింపుల అంశంలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆధారాలను బీఆర్ఎస్ సమర్పించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణానికి వెళ్లిన ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని కలిశారు. తమ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లు ఆధారాలు అందించారు. సభ్యులుగా ఎన్నికై 23 ఎన్నికల్లో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినామని చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయించిన 10 మంది శాసనసభ్యులపైన మేము ఏదైతే స్పీకర్ గారు చర్య తీసుకుని వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి వారిపైన మేము కంప్లైంట్ చేసినామో, చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పి మేము ఏదైతే స్పీకర్ గారిని కోరినామో ఆ విషయానికి సంబంధించి స్పీకర్ గారు దాదాపు సంవత్సర కాలం నానబెట్టినా మేము కోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకుని 3 నెలల్లోపు స్పీకర్ గారు దీనిపైన నిర్ణయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి స్పీకర్ గారు ఈ మధ్యన ఒక 15 రోజుల క్రితం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, దాంట్లో కొంతమంది మళ్ళీ స్పీకర్ గారికి సమాధానం చెప్తూ సరే మేము అమాయకులం, మాకేం తెలియదు అని చెప్పి మాకు ఇంకా కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంది, బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంది అని చెప్పి ఏదైతే సమాధానాలు ఇచ్చిండ్రో దాన్ని మళ్ళీ మాకు స్పీకర్ గారు పంపించి మేము ఎవరైతే పిటిషనర్లు ఉన్నామో మాకు అవి పంపించి దీనికి మీరు ఇంకా ఏమైనా రిజైండర్లు ఉన్నాయా, మీరు గతంలో ఏదైతే కంప్లైంట్ చేసిండ్రో ఈ శాసనసభ్యుల పైన వీరు ఈ రకమైన సమాధానం చెప్పిండ్రు, మాకు మీరు ఇంకేమైనా చెప్తారా దీనిపైన అని చెప్పి వారు ఇచ్చిన సమాధానం కాపీని మాకు పంపిస్తూ 3 రోజులు గడువిస్తూ మీ సమాధానం చెప్పండి, ఇంత మించి గడువు కోరే అవకాశం కూడా లేదు అని కూడా వారు చెప్పాను. సరే సుప్రీంకోర్టు తీర్పిచ్చి 3 నెలలు దాటింది, వారికి గడువు కూడా చాలా రోజులే ఇచ్చిండ్రు, కానీ మాకు సమాధానం చెప్పడానికి మాత్రం 3 రోజులు గడువు ఇచ్చి 3 రోజులలో చెప్పాల్సిందే అని చెప్పాను. అయినప్పటికీ కూడా మేము 3 రోజులలో స్పీకర్ గారు ఇచ్చిన గడువు లోపే మేము సమాధానం తయారు చేసినాం. ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, మీడియా ద్వారా చూస్తున్న ప్రపంచంలో ఉన్న ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు వారి భాగవతం అంతా కూడా. కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు. మేము ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు, అది జాతీయ జెండా రంగులున్న కండువా, అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు, మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులుగా కొనసాగించండి అని చెప్పి పాపం 100 ఎలుకలు తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమని, వినాయక చవితి శుభాకాంక్షలు, ఇలా ఎవరి పేరు ఉండాలి, ఎవరి ఫోటో ఉండాలి, కేసీఆర్ ఉండాలి కదా. బీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా. గీడ ఉంటే ఇక్కడ కేటీఆర్దో, హరీష్ రావుదో, ఆ జిల్లా నాయకులు గంగుల కమలాకర్తో వాళ్ళది ఉండాలి కదా. మరి వాళ్ళ ప్లేస్లో ఎవరి ఉన్నాయి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పేరేంది, మీనాక్షి, బట్టి విక్రమార్క, మహేష్ గౌడ్. ఇదా బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కారిగా వచ్చిన కార్యక్రమంలో ఇదేం అభివృద్ధి? ఏ నియోజకవర్గ అభివృద్ధి పోయినట్టు ఇక్కడ గాంధీ భవన్ కి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి కారిగా వచ్చిన మీటింగ్ అది ఏమనాలి వీటిని? బహుశా ఇది మీరు గాంధీ భవన్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఇది ఈ ఫోటో ఎక్కడ దిగిందో.